ఇదేందే ఎనీ టైం మనీ అంటారు, ఏ టైంలో డబ్బులు ఇస్తావు? హలో సార్, ఎక్స్క్యూజ్ మీ, నన్ను ఏమైనా హెల్ప్ చేయమంటారా? చూడడానికి పెద్ద గంజాయి బ్యాచ్ ఊళ్ళలాగా ఉండవు, నువ్వు నాకు హెల్ప్ చేసేది ఏందిరా స్వామి? గూగుల్ తెలియలేదే ఇంత కనుక్కోవడానికి. అమ్మా గూగుల్ తల్లే, ఇప్పుడు కరూర్ వైశ్య బ్యాంక్ కస్టమర్ కేర్ నంబర్ చెప్పమ్మా. హలో, కరూర్ వైశ్య బ్యాంక్ కస్టమర్ కేర్ నంబర్ ఏనమ్మా ఇదే? ఎస్ సార్, మేము కరూర్ వైశ్య బ్యాంక్ నుంచి మాట్లాడుతున్నాం, చెప్పండి. ఏం లేదమ్మా, ఇప్పుడు నా ఏటీఎం కార్డు పని చేయటం లేదు, కొంచెం చూసి చెబుతామా? మీరేం చింతించకండి, ఇప్పుడే నేను చెక్ చేసి చెప్తాను. సార్, ఒకసారి మీ ఏటీఎం కార్డు పైన ఉన్నటువంటి 16 నెంబర్ల డిజిట్స్ నాకు ఒకసారి చెప్పండి. 5344222422246732. ఓకే సార్, ఇప్పుడు ఎక్స్పైరీ డేట్ చెప్పండి. 12/2025 అమ్మా. ఓకే సార్, ఇప్పుడు మీ కార్డు వెనకాల సివివి నెంబర్ అనేది ఒకటి ఉంటుంది, చెప్పండి. సివివి అంటే ఏందమ్మా? మీరు కార్డు తిప్పిన తర్వాత ఒక 3 నెంబర్లు ఉంటాయి, అవి చెప్పండి. ఉంది 994. ఇప్పుడు మీ నెంబర్కి ఒక 6 డిజిట్స్ కోడ్ అనేది వస్తుంది. వచ్చిందమ్మా. చెప్పండి. ఇది 612223 అమ్మా. థ్యాంక్ యూ సో మచ్ సార్, ఒక గంటలోనే మీ ఏటీఎం కార్డు అనేది యాక్టివేట్ అయిపోతుంది. మంచిదమ్మా. సార్, ఇంకొక విషయం, మీ కార్డ్ నెంబర్ కానివ్వండి, సివివి నెంబర్ కానివ్వండి, ఎక్స్పైరీ డేట్ కానివ్వండి, మొబైల్కి వచ్చే ఓటీపీ కానివ్వండి, అది ఎవ్వరికి షేర్ చేయకండి. ముఖ్యంగా ఏ బ్యాంక్ వాళ్ళు కూడా ఈ డీటెయిల్స్ అడగరు. ఓకేనా సార్? థ్యాంక్ యూ. థ్యాంక్స్ అమ్మా, థ్యాంక్స్. డబ్బులు వస్తాయి ఇప్పుడు? వస్తాయి సార్. ఇదేంది, బ్యాంకులో నా అకౌంట్ నుంచి డబ్బులు కట్టిపోతున్నాయి. ఇదేంటి, ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకుంది? ఎవరో డబ్బులు తప్పేస్తున్నారు. అయ్యయ్యో, నా కార్డులో డబ్బులన్నీ పోతున్నాయే. నాకు చాలా హ్యాపీగా ఉందిరా. అమ్మాయికి మంచి సంబంధం కుదిరింది, సమయానికి డబ్బు కూడా సమకూరింది. ఇంతకన్నా ఏం కావాలి చెప్పు? హ్యాపీగా పెళ్లి చేసేయచ్చు, బంధువుల దగ్గర ఏ బ్యాడ్ నేమ్ రాదు. ఏమండి, ఇంత డబ్బు ఇంట్లో ఉండటం మంచిది కాదండి, బ్యాంక్ లో వేద్దాం. నిజమే. రేయ్ పంచి, ఈ డబ్బు తీసుకెళ్ళి బ్యాంక్ లో నా అకౌంట్ లో వేసి. ఓకేనా? సరే నాన్నగారు. రే జాగ్రత్త, 10 లక్షలుంది. సరే నాన్నగారు. వెళ్ళరా. అరే భాస్కర్ అన్నా, ఎక్కడికి రా? బ్యాంకుకి వెళ్తున్నానన్నా. ఏందన్నా గోల్డ్, ఏంటన్నా ఈ టిప్ టాప్? ఏం లేదురా, మొన్న బెట్టింగ్ లో 10,000 కట్టా, 1,00,000 వచ్చింది. 10,000కి 1,00,000? అరే అసలు 1,00,000 ఉంటే 10 లక్షలు కొట్టేద్దురా. అంటే 1,00,000కు 10 లక్షలు? అన్న ఒకవేళ 10 లక్షలు వేస్తే? 1,00,00,000 రూపాయలు సింపుల్. నాన్న చెల్లి పెళ్లి కోసం అని చెప్పి 10 లక్షలు ఇచ్చాడు. ఈ 10 లక్షలు వేస్తే 1,00,00,000 రూపాయలు వస్తాయా అన్న? ఈజీగా. అంటే చెల్లి పెళ్లి గ్రాండ్ గా చేయొచ్చా అన్న? అరే మెల్లగా కాదురా, గ్రాండ్ గా ధూమ్ ధామ్ గా చేద్దాం. సరే అన్న. అరే ముందు 10,000. ఓకే నొక్కరా. అన్న 1,00,000 వచ్చిందన్న. సూపర్, చెప్పానా? మరి ఇప్పుడు ఎంత ఏమంటావు? 1,00,000 సారీ రా భాస్కర్. ఊరుకో అన్న, మొత్తం నువ్వే చేసావు. నిన్ను నమ్ముకుని మొత్తం పోగొట్టుకున్నా. అరే ఏంట్రా అలా అంటావు? నా ఒంటి మీద బంగారం మొత్తం పోయింది కదరా. నీది బంగారమే పోయిందన్నా, మావి బంగారం లాంటి జీవితాలు పోయాయి. మా నాన్న మా చెల్లి పెళ్లికని దాచిన 10 లక్షల రూపాయలు పోగొట్టుకున్నా. ఈ విషయం తెలిస్తే మా నాన్న గుండాకి చచ్చిపోతాడు. మా చెల్లి జీవితం నాశనం చేశానన్నా. మా కుటుంబం మొత్తం రోడ్డున పడింది. లేదన్నా, నాకు బతికే అర్హత లేదు. నేను చచ్చిపోతానన్నా, నేను చచ్చిపోతా. భాస్కర్, దీనంతటి కారణం నేనురా. ఊర్లో ముఖం కూడా చూపించుకోలేను. పదరా, ఇద్దరం కలిసి చచ్చిపోదాం. ₹1 పెట్టే 10 రూపాయలు తిరిగి ఇస్తారని ఎన్నో ఆన్లైన్ బెట్టింగ్ యాప్స్, ఫ్యాంటసీ యాప్స్ మీకు ప్రామిస్ చేస్తారు. మీ డబ్బు తీసుకొని రిటర్న్స్ వస్తున్నాయని చూపించినట్టు మీ డబ్బు వాళ్ళు తీసేసుకుంటారు. జాగ్రత్తగా ఉండండి, ఇలాంటి బెట్టింగ్ యాప్స్ నుంచి దూరంగా ఉండండి. హలో. హాయ్, యువర్ కాఫీ.
స్మెల్స్ గుడ్. నన్ను పొగిడింది చాలు కానీ మన ఫ్యూచర్ గురించి ఏం చేశా? ఖర్చులేమో ఎక్కువ అయిపోతున్నాయి, శాలరీ కూడా తక్కువే కదా. యా ఐ నో. మన ఎక్స్పెన్సెస్ కూడా ఎక్కువ అవుతున్నాయి. ఐఎమ్ ఆల్సో సర్చింగ్ ఫర్ మల్టిపుల్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్స్. స్టాక్ ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చుగా, మంచి ఐడియా కూడా. ఐడియా బాగానే ఉంది. స్టాక్స్ వాళ్ళే కాల్ చేస్తున్నారు, చాలాసార్లు కాల్ చేశారు. హలో, స్పీకర్ ఆన్ చేయి. చెప్పండి. హలో సార్, వీఆర్ కాలింగ్ ఫ్రమ్ ఫ్యూచర్ ఇన్వెస్ట్మెంట్ కంపెనీ. మీకు స్టాక్ చూసావా, ఇలా చెప్పాను అలా కాల్ వచ్చింది. నీ మాట్లాడతా నీవు. ఇటు మా దగ్గర మంచి ఎందుకంత తొందర, నేను మాట్లాడతాను కదా. చెప్పండి. ఈరోజు స్పెషల్ ఆఫర్ ఉంది సార్. మీరు ఒక 5 lakhs ఇన్వెస్ట్ చేస్తే 10 yearsలో 50 lakhs అవుతుంది సార్. కానీ ఈ ఆఫర్ ఈ రోజు మాత్రమే ఉంది సార్. మీ అడ్రస్ డీటెయిల్స్ సెండ్ చేయండి సార్. కొంచెం ఆలోచించి మళ్ళీ కాల్ చేస్తామండి. లేదు సార్, ఈ స్పెషల్ ఆఫర్ ఈ రోజు మాత్రమే ఉంది. మీరు 5 lakhs ఇన్వెస్ట్ చేస్తే 50 lakhs అవుతుంది సార్. ప్రెసెంట్ మార్కెట్లో మాది మంచి గుడ్ విల్ ఉన్న కంపెనీ సార్. ఇప్పటికిప్పుడు అంత అమౌంట్ సడన్ గా అంటే ఎలా? ఆలోచించుకోవడానికి ఏముందండి, మన యానివర్సరీ కోసం 10 lakhs దాచిపెట్టాం కదా, అందులో తీసిచ్చేద్దాం. సార్ మీరు ఇప్పుడే డబ్బు మొత్తం పే చేయాల్సిన అవసరం లేదు సార్. మీకు లింక్ పంపిస్తాం, మీ డీటెయిల్స్ ఫిల్ చేసి ఒక 1 rupee పే చేస్తే చాలు. ఓకే, నేను చేస్తాను. సెండ్. డన్. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. చూసావా, మన టైం వేస్ట్ కాకుండా ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ అంతా ఎంత ఈజీగా అయిపోయిందో. ఏంటి డబ్బులన్నీ కట్ అయిపోతున్నాయి? అరే ఇదేంటి, మన అకౌంట్ లోంచి మనీ డిడక్ట్ అయిపోతుంది. అయ్యో, ఫ్రాడ్ జరిగింది. ఇలాంటి ఫ్రాడ్ కాల్స్ కి గానీ, స్పామ్ కాల్స్ కానీ, మెసేజెస్ కి గానీ, వాట్సాప్ లింక్ కానీ, మెయిల్స్ కి గానీ, Any ఇలాంటి digital డిజిటల్ format ఫార్మాట్ కి రెస్పాండ్ అవ్వకండి. ఎందుకంటే మాలాగా మీరు కూడా మనీ కోల్పోవచ్చు. జాగ్రత్త. ఏమ్మా లక్ష్మి, బాబాయ్, ఇవాళ ఏం కూరలు ఇస్తున్నావు? నిన్న తోటకూర తిన్నారు కదా, విటమిన్ కే వచ్చుంటుంది. ఇవాళ కాలీఫ్లవర్ తినండి, ఓ విటమిన్ సి వస్తుంది. అలాగే అలాగే. ఇదిగోండి బాబాయ్. చిల్లరా ఉంచుకో అమ్మా. పరాయి సొమ్ము పాము లాంటిది బాబాయ్, మనం ఉంచుకుంటే మనల్నే కాటేస్తుంది. నేను తీసుకోను. మంచి పిల్లవే. ఏంటి, కేవైసీ అప్డేట్ చేయాలా? ఆధారు, పాన్ ఎంటర్ చేసి మీకు ఓటీపీ సబ్మిట్ చేయాలి, అంతే కదా. మీరు లింక్ పంపించండి, చేసేద్దాం. ఫ్రెష్ కూరగాయలు ఏవి ఉన్నాయి? ఆ, ఇవన్నీ ఫ్రెషే. ఫ్రెషా? ఏం ఫ్రెష్ ఉన్నాయి? వంకాయ ఏమో వంకరగా ఉంది, టమాటా ఏమో పుచ్చిపోయింది, ఆలుకేమో బొక్కలు. తెలిసిందేగా. ఇంకా ఏం తెలుసు నీకు? అన్నీ తెలుసు మాకు. గోడౌన్ నుంచి తక్కువ రేట్లు తీసుకొచ్చి ఇక్కడ మా అందరికి హై రేట్స్కి అమ్ముతారు. ఇన్ని తెలిసిన నీకు బ్యాంక్ వాళ్ళు కేవైసీ అప్డేట్ చేయడానికి ఎలాంటి లింకు పంపరని తెలీదా? తెలీదు. అలా అప్డేట్ చేయాలంటే నేరుగా బ్యాంక్ వెళ్ళి అప్డేట్ చేయాలని తెలీదా? తెలీదు. డెబిట్ కార్డు, క్రెడిట్ కార్డు ఇన్ఫర్మేషన్ ఎవరికి పడితే వాళ్ళకి ఇవ్వకూడదని తెలీదా? తెలీదు. అలా చేస్తే నీ ఖాతా ఖాళీ అవుతుందని తెలీదా? తెలీదు. బేరాల అడ్డం అయితే తెలుసు కానీ సైబర్ కేటగాళ్ళ చేతుల్లో మోసపోకూడదని తెలీదా? తెలీదు. కేవైసీ లింక్ మీద క్లిక్ చేసుంటే నా ఖాతా అంతా ఖాళీ అయిపోద్దని తెలిసింది. థ్యాంక్స్ అమ్మా. ముందు మీరు తెలుసుకోండి. తెలియని నెంబర్స్ నుండి కాల్స్ కానీ మెసేజెస్ కానీ వస్తే వాటి మీద క్లిక్ చేయకండి, వెంటనే డిలీట్ చేసేయండి. ముఖ్యంగా సాఫ్ట్వేర్ ఉద్యోగులు, వృద్ధులు, పదవి విరమణ చేసిన వాళ్ళు, గృహిణులు వచ్చిన లింక్స్ ని సరిగ్గా గమనించకుండా క్లిక్ చేసి మోసపోతున్నారు. ఇలా మోసపోతున్న వాళ్ళల్లో ఎక్కువ మంది చదువుకున్న వాళ్ళే ఉండటం ఆశ్చర్యం. సైబర్ కేటుగాళ్ళు రోజుకొక కొత్త పద్ధతిలో మన ముందుకొస్తున్నారు. తస్మాత్ జాగ్రత్త. ఇటువంటి సైబర్ మోసగాళ్ళని అరికట్టడానికి 193 కాల్ చేయండి. 2 years అయింది మీకు ప్రాజెక్ట్ అప్ చెప్పి. ఓకే సార్. Sorry, sir. సారీ సార్. Soon we'll try to complete this. I don't need your excuses. My reputation is at stake. ప్లీజ్ ఎక్స్క్యూజ్ సార్. Yes, sir. We'll finish this. I'll give you 3 months time. థ్యాంక్ యూ సార్. If Okay, you sir. don't complete it by then, I don't need your service. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. Thanks a lot, sir. Hello? హలో, ఈజ్ దిస్ మిస్టర్ తిలకాదిత్య? Yeah? ప్రియ మీ కూతురేనా? హలో, Yes? నేను హాస్పిటల్ నుంచి మాట్లాడుతున్నాను సార్.
మీ అమ్మాయి ప్రియాకి యాక్సిడెంట్ అయింది సార్. ఇప్పుడే ఎమర్జెన్సీ వార్డుకి తీసుకెళ్తున్నాం. వాట్ అవును సార్. ఇస్ ఇట్ బ్యాడ్? ఎస్ సార్, రోడ్ యాక్సిడెంట్ సార్. డాక్టర్స్ చూస్తున్నారు, వెరీ క్రిటికల్ కండిషన్ సార్. అందుకే డైరెక్ట్ గా ఆపరేషన్ థియేటర్లోకి తీసుకెళ్తున్నాం. విచ్ హాస్పిటల్? అపోలో హాస్పిటల్ సార్. హెడ్ ఇంజరీ అయ్యి హెవీ బెడ్ లాస్ అయ్యింది. మీ ట్రీట్మెంట్ స్టార్ట్ చేయండి, వచ్చేస్తున్నా. వెంటనే ట్రీట్మెంట్ స్టార్ట్ చేయకపోతే తన ప్రాణాలకే ప్రమాదం ఉంటున్నారు సార్. అర్జెంట్ గా అడ్మిషన్ ఫీజు 50,000 కట్టాలంటే సార్. నేను వచ్చేస్తున్నా, వచ్చి కట్టేస్తాను. అంత టైం లేదు సార్. మీకు లింక్ పంపించాను, ఒకసారి చెక్ చేయండి. ఆ లింక్ మీద క్లిక్ చేసి పే చేసేస్తే సర్జరీ స్టార్ట్ చేస్తారంట. పంపించేశాను. ఓకే సార్, మీకోసం హాస్పిటల్ దగ్గర వెయిట్ చేస్తూ ఉంటాం. హాయ్ డాడ్. హాయ్ మా, ఎక్కడున్నావు? కాలేజీలోనే ఉన్నాను డాడీ. ఏమైంది డాడ్? ఓకే మా. సోదరిమణులారా, ఈరోజు మన గ్రామం గురించి, మన గ్రామంలో ప్రజలు సరదాగా ఉండడం గురించి మంచి బుర్రకథలం వచ్చింది. ఆ బుర్రకథలం మనం ఏం తప్పులు చేస్తున్నాం, ఏం చేయకూడదు, ఏది మంచి అని చెబుతూనే కడుపొబ్బ నవ్విస్తూ ఉంటారు. కమ్మగా తీయగా సులువుగా అందరికీ అర్థమయ్యేటట్టు అందరికీ ఉపయోగపడేటట్టు ఏదైనా బుర్రకథ చెప్పండి అక్కయ్య. అరే నాయనా, నేను చెప్పేది అలాంటి బుర్రకథ కాదురా. మరే ఒక్క ఫోన్ కాల్, ఒక్క మెసేజ్ తోనే మన బతుకుల్ని బొగ్గి పాలు చేసేటి గాథ. ఒక్క ఓటీపీ చెప్పడంతోనే మనల్ని అందరినీ చిక్కుల్లో పడేసేటి వింత గాథ. అందుకే ఈ సైబర్ నేరగాళ్ళ ఉచ్చుల్లో పడకుండా ఈ బుర్రకథ వినరా సోదర, చెబుతాము మేము వినుల విందుగరా. సోదరా, నీకు వాట్సాప్ ఉందా? వాట్సాప్ లో మ్యారేజ్ ఇన్విటేషన్ ఎప్పుడైనా వచ్చిందా? అన్నోన్ నెంబర్ నుంచి మ్యారేజ్ ఇన్విటేషన్ ఏమైనా వచ్చిందా? అన్నోన్ నెంబర్ నుంచి మ్యారేజ్ ఇన్విటేషన్ వచ్చిందే అనుకోండి, మీరు దాన్ని క్లిక్ చేశారే అనుకోండి, మీ జీవితం అంతా సంకనాకిపోయినట్టే. అసలు విషయం ఏంటో చెప్పకయా. అది కాదు నాయనా, అన్నోన్ నెంబర్ నుంచి మ్యారేజ్ ఇన్విటేషన్ క్లిక్ చేస్తే దానిలో ఉన్న ఏపీకే ఫైల్ డౌన్లోడ్ అయ్యి నీ ఫోన్ హ్యాక్ అయ్యి ఇంకా నీ అమౌంట్ అంతా గల్లంతైనట్టే. అదే కాదు సోదరా, గ్యాస్ కనెక్షన్ల పేర్లతో డబ్బులు లింకులు వస్తాయి. ఈ చలాన్ల పేరుతో లింకులు, ఏపీకే ఫైళ్లు వస్తాయి. డబ్బులన్నీ దోచేస్తారు. బ్యాంకు నుంచి మెసేజ్ పంపించినట్టు పంపిస్తారు. మీ బ్యాంకులో ఒక్క రూపాయి కూడా ఉండకుండా దోచేస్తారు. వాటర్ బిల్ అంటూ లింకులు పంపిస్తున్నారు. ఉన్న డబ్బులు మొత్తం తోడేస్తున్నారు. పెండింగ్ కరెంటు బిల్ అంటారు. మన అకౌంట్ లో కరెన్సీ కూడా ఉండదు. చివరికి పిఎఫ్ లో ఉన్న అమౌంట్ కూడా వదలడం లేదు. అయినా గానీ ఇవన్నీ కూడా డబ్బులున్న వాళ్ళకి ఎదురయ్యే సమస్యలు. నా దగ్గర డబ్బులు లేవు, అకౌంట్ లేదు, నాకేం సమస్యలు లేవు కదా. నీలాంటి వాళ్ళకి కాదు, బ్యాంక్ అకౌంట్లలో డబ్బులు లేకున్నా మీ బ్యాంకు డీటెయిల్స్ యూజ్ చేసి రుణం తీసుకొని మీ పేరు మీద సొమ్మంతా కాజేస్తున్నారు. అందమైన అమ్మాయిల పేరిట ఆన్లైన్ లో మీకు వలలు విసురుతారు. ఆ వలలో చిక్కుకున్నారే అనుకోండి, మీకు చుక్కలే చుక్కలు. పెద్ద కంపెనీలో ఉద్యోగాలు అంటారు, లక్షల్లో ప్యాకేజీలు అంటారు. అప్లికేషన్ ఫీజులు, ఇంటర్వ్యూ ఫీజులు, ప్రాసెసింగ్ ఫీజులు అని చెప్పి మన ఫ్యూజులే ఎగరగొట్టేస్తున్నారు. మరి వీటిని అరికట్టడానికి మార్గమేమీ లేదా? ఎందుకు లేదు సోదరా, పోలీసు వారు చెప్పిన జాగ్రత్తలన్నిటినీ పాటిస్తూ నీకు ఎటువంటి లింక్స్ వచ్చినా క్లిక్ చేయకుండా జాగ్రత్త వహించాలి. మీరు మోసపోయిన వెంటనే పోలీసుల్ని సంప్రదిస్తే డబ్బులు రికవరీ అయ్యే అవకాశం చాలా ఎక్కువ. వెంటనే 1930కి కాల్ చేయండి లేదా cybercrime.gov.in లో మీ కంప్లైంట్ రిజిస్టర్ చేసుకోండి. పోలీసులు మీకు అండగా ఉంటారు. పోలీసులు మీకు అండగా ఉంటారు.